ఇలా ఇంకో పెటల్కి కూడా సేమ్ అండి. ఒకేసారి అన్ని పెటల్స్ కూడా మనము ఆరకముందు మనం పెయింటింగ్ వేసేటప్పుడు కంపల్సరీ ఫ్యాన్ అది బంద్ చేసుకోవాలండి. అన్ని పెటల్స్కి ఒకేసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నా ఈజీగా అయిపోతుంది. మీకు ఇందాక ఏంటంటే ఒక్కొక్క పెటల్ ఎందుకు చూపించానంటే మీకు అర్థం అవ్వాలని చూపించాను అనమాట. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి మనకి ఇప్పుడు ఇట్లా చేసుకుంటే. ఆరకూడదు ఎప్పుడైనా సరే. ఫ్యాన్ మాత్రం కంపల్సరీ ఆఫ్ చేసుకోండి, స్ప్రెడ్డింగ్ వెరైటీ ఏదైనా సరే. అవుట్లైన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ అండి ఇది అంతా ఆరిన తర్వాత అవుట్లైన్ ఇస్తేనే మంచిదండి. ఎందుకంటే ఇదిగోండి ఇలా ఆరకముందు కనుక ఇది స్ప్రెడ్ చేసినప్పుడు ఇది ఆరకముందు అవుట్లైన్ ఇస్తే ఇలా పక్కకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇది కూడా మీకు చూపిస్తానికి ఇలానే ఉంచాను, దాన్ని సరిచేయలేదు. డ్రై బ్రష్ అండి. ఇప్పుడు నేను వేస్తున్న డ్రై బ్రష్ వచ్చి 4 నెంబర్ అండి. ఫ్లాట్ బ్రష్లో ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది మందార పువ్వులాగా కావాలి అంటే మళ్ళీ రౌండ్ బ్రష్ తీసుకొని కొంచెం ఈ లోపల అనమాట మధ్యలో కొంచెం దారంలో ఊరికే ఇలా 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 ఇవ్వచ్చండి. మీరు ఇలా ఇచ్చేసేసి ఇలా సన్నగా ఇలా ఇచ్చేసామనుకోండి, మందార పువ్వు అయిపోతుంది అనమాట. ఇది ఏంటంటే కొంచెం ఆరాలి. ఈ అవుట్లైన్ ఇవ్వాలి అంటే కొంచెం మనం ఆరిన తర్వాత అవుట్లైన్ ఇస్తే బ్రష్ కూడా మంచిగా తుడిచేసుకోండి. తడి కొంచెం ఉన్నా కానీ కంపల్సరీ స్ప్రెడ్ అయిపోతుందండి. మందార పువ్వుకి ఏంటంటే ఇట్లా 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 ఉంటుంది కాబట్టి కొంచెం అలా మీరు షేప్ ఇచ్చుకోవాలన్నమాట. పెటల్కి మీరు స్ట్రైట్గా గీసుకున్నా కానీ కొంచెం ఇట్లా బ్రష్ని ఇలా ఇలా ట్విస్ట్ చేస్తూ అంటే మీకు ఇలా కొంచెం ఇలా కొంచెం కోణాలుగా వస్తుంది అనమాట.